ఇండియాలో ఏ హీరో అభిమాని అయినా కోరుకునేది ఒక్కటే, తమ హీరో నటించిన చిత్రం బ్లాక్ బస్టర్ అయితే సదరు సక్సెస్కి ప్రధాన కారణం తమ హీరోనే అయి ఉండాలి. ఒకవేళ ఆ చిత్రాన్ని ఇండియాకే నంబర్ 1 డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్టర్తో పాటు తమ హీరోకి కూడా సమానమైన మార్కులు, సమానమైన క్రెడిట్ ఆ సక్సెస్ ద్వారా దక్కాలి. ఆ పని చేసి చూపించిన వారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. దర్శకుడు రాజమౌళి గారు భారతదేశపు నంబర్ 1 డైరెక్టర్ అనే విషయం మనకు తెలిసిందే. రాజమౌళి, రామ్ చరణ్ల కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. వీటిలో మొదటి చిత్రం మగధీర. ఈ చిత్రంలో ఆయన హార్స్ రైడింగ్ స్కిల్స్కు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఆయన డాన్సింగ్ టాలెంట్కు ఫిదా అయ్యారు. ఇకపోతే 100 మంది సైనికులను సంహరించిన పరాక్రమవంతుడిగా ఆయన పెర్ఫార్మెన్స్కు స్పెల్ బౌండ్ అయ్యారు ప్రేక్షకులు. ఈ విధంగా మగధీర ద్వారా రామ్ చరణ్ గారికి దర్శకుడి కంటే కూడా కొద్దిగా ఎక్కువగానే మార్కులు పడ్డాయి అని కూడా చెప్పవచ్చు. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ను ఈ విధంగా గ్లోరిఫై చేసిన రాజమౌళి గారిని ఎంతైనా కొనియాడవచ్చు. కాగా రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లోని 2వ చిత్రం RRRలో రామ్ చరణ్ గారి నటన భారతదేశంలోని సినీ చరిత్రలోనే ఒక సంచలనం అని చెప్పవచ్చు. ఎందుకంటే శ్రీరాముడిలా కనిపించే అల్లూరి సీతారామరాజు గెటప్లో కనిపిస్తూ ఒక ప్రక్క బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేసే ఒక సైనికాధికారిగా, ఒక దేశభక్తుడిగా మరో ప్రక్క వేరియస్ షేడ్స్లో కనిపిస్తూ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఎగ్జిబిట్ చేశారు రామ్ చరణ్. ఈ చిత్రంలోని నటనకు గాను రామ్ చరణ్ గారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కి గ్లోబల్ స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. అయితే రామ్ చరణ్ గారిని చూపించిన రేంజ్లో ఇతర హీరోలకు హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యలేదనే అపవాదు మాత్రం రాజమౌళి గారికి ఉంది. ఉదాహరణకు రెబల్ స్టార్ ప్రభాస్ గారి విషయానికి వస్తే ఆయన రాజమౌళి గారి బాహుబలి 1 అండ్ బాహుబలి 2 చిత్రాల్లో మెయిన్ హీరోగా నటించారు. అయినప్పటికీ రాజమౌళి గారి చిత్రాల్లో రామ్ చరణ్ గారి హీరోయిజం ఎస్టాబ్లిష్ అయిన రేంజ్లో ప్రభాస్ గారి హీరోయిజం రాజమౌళి గారి చిత్రాల్లో ఎస్టాబ్లిష్ కాలేదు. బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాల్లో మెయిన్ విలన్గా నటించిన రాణా గారికి దాదాపుగా ప్రభాస్ గారి స్థాయిలోనే బ్రౌనీ పాయింట్స్ వచ్చాయి. అదేవిధంగా రమ్యకృష్ణ గారికి శివగామి పాత్ర, సత్యరాజ్ గారికి కట్టప్ప పాత్ర ఎంతో రెప్యుటేషన్ని తీసుకొచ్చాయి. ఈ విధంగా బాహుబలి ఫ్రాంచైజీ చిత్రాల్లో ఎన్నో క్యారెక్టర్స్కి మంచి ఎలివేషన్స్ ఇచ్చారు కాబట్టే ఆ క్యారెక్టర్స్ని అందరినీ తీర్చిదిద్దిన రాజమౌళి గారికే మ్యాక్సిమం సక్సెస్ క్రెడిట్ దక్కింది. ఇకపోతే రాజమౌళి, ఎన్టీఆర్ గారుల కాంబినేషన్లో ఏకంగా 4 చిత్రాలు వచ్చాయి. అయితే స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి సినిమాలు దర్శకత్వం వహించే సమయానికి రాజమౌళి గారు తనదైన యూనిక్ స్టైల్ని అప్పటికి ఇంకా డెవలప్ చేసుకోలేదు. కథనాల ప్రకారం ఎన్టీఆర్ మీద కొన్ని హీరోయిజం సీన్స్ తీసినా అవి రాజమౌళి మార్కు హీరోయిజాలు కావు. అదే కోవకు చెందింది యమదొంగ కూడా. ఇక RRR సంగతి సరే, ఆ చిత్రంలో ఎన్టీఆర్ గారికి కేవలం సపోర్టింగ్ రోల్ మాత్రమే ఆఫర్ చేశారు రాజమౌళి గారు. ఎన్టీఆర్ గారి రోల్ కేవలం రామ్ చరణ్ గారి హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి మాత్రమే పరిమితమవుతుంది RRR చిత్రంలో. ఆల్ టుగెదర్ రాజమౌళి గారికి రామ్ చరణ్ గారి పట్ల ప్రత్యేకమైన అఫెక్షన్ ఏదో ఉంది. బహుశా ఆయన నిజ జీవితంలో కూడా రామ్ చరణ్ గారిలో హీరోయిక్ క్వాలిటీస్ని చూసి ఉండవచ్చు. అవే క్వాలిటీస్ని తన సినిమాల్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి ఉండవచ్చు.